హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు సెషన్లో మనం ఏప్రిల్ 20 అండ్ 21 కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ సెషన్లో మీకు ఎండ్ ఆఫ్ ద సెషన్ ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని స్టాటిక్ క్వశ్చన్స్తో పాటు ఈవెన్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఏ విధంగా ఒక ఫార్మాట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నుండి మిమ్మల్ని ఏ విధంగా ఒక ఫార్మాట్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే ఒక ఓవర్వ్యూ ఇవ్వడం కోసం ఈవెన్ విల్ బీ ఇంక్లూడింగ్ ద ప్రాక్టీస్ సెషన్. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ సెషన్లో మీకు వచ్చే క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఏంటంటే ఇక్కడ మీకు కవర్ అయ్యేది స్టాటిక్ పార్ట్ కూడా. అంటే ఒకవేళ మీరు ఏంటంటే స్టాటిక్ పార్ట్ థియరిటికల్గా ఐడియా ఉన్నా కూడా ప్రాక్టికల్గా అంటే క్వశ్చన్స్ ఎన్ని ఫార్మాట్స్లో అడుగుతారు స్టాటిక్ పార్ట్ నుండి, సో అలా ఒక ఐడియా కోసం అండ్ యాజ్ వెల్ యాజ్ మీకేంటంటే సెషన్స్లోనే ఒక ప్రాక్టీస్ అనేది అవ్వాలి అన్న ఉద్దేశంతో ఈవెన్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు ప్రాక్టీస్ సెషన్ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనం క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఈవెన్ మీకు ఏంటంటే కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ మీరు ఏంటంటే డిస్క్రిప్షన్కి వెళ్ళండి, అందులో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్. సో జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేస్తూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు ఏంటంటే డైలీ కరెంట్ అఫైర్ యొక్క పీడిఎఫ్స్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకునే యాక్సెస్ అనేది పొందొచ్చు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ న్యూస్. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ సెషన్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే టాపిక్స్ మ్యాక్సిమం అడుగుతుంటారో అంటే సపోజ్ ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి, సో అందులో ఏంటంటే నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఇంపార్టెంట్ డేస్ ఏంటి, సో ఆ విధమైన మీకు మేజర్గా మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని బేస్ చేసుకొని అంటే ఎక్కువ కాన్సెప్ట్స్ నుండి అంటే ఏ కాన్సెప్ట్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రైజ్ అయ్యాయి, సో దాన్ని బట్టి మీ వెయిటేజ్ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఐదర్ థియరిటికల్ సంబంధించి అయినా లేదంటే ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అయినా జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ అప్కమింగ్ క్లాసెస్లో మీ డౌట్స్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ నౌ ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేసినట్లయితే ఇదేంటంటే నౌ విల్ బి గోయింగ్ టు డిస్కస్ డిస్క్రిప్టివ్ సెషన్ అనమాట. ఎండ్ ఆఫ్ ద సెషన్లో అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండ్ ఆఫ్ ద సెషన్తో పాటు ఈ యొక్క డిస్క్రిప్టివ్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తుంటాను మధ్యలో, సో అప్పుడు ఏంటంటే వాటికి కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ యూ క్లియర్? అండ్ నౌ ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ కాన్సెప్ట్ నేషనల్ న్యూస్లో కవర్ చేయబోతున్నాం. మరి అదేంటంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్కీమ్ అనమాట. సో రీసెంట్గా ఇది 4 years ఆఫ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంది. ఏంటది? ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్కీమ్ అనమాట. సో మనం యాక్చువల్గా ఒకసారి కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే యూనియన్ హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మందవ్య గారు రీసెంట్గా ఆర్గనైజ్ చేసిన ఈ యొక్క వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ ఏంటది? ఆల్ అబౌట్ 4 years ఆఫ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ అనమాట. అండ్ దెన్ మనకి ఇందులో కన్సిడర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేవి కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ప్రోగ్రామ్ అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సెలబ్రేషన్స్ అంటే ఇండియాస్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్లో సెలబ్రేషన్స్లో భాగంగానే ఈ యొక్క వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అది దేన్ని ఉద్దేశించి? రీసెంట్గా ఆయుష్మాన్ భారత్ వెల్నెస్ అండ్ హెల్త్ కేర్ సెంటర్స్ అనే ఈ స్కీమ్ అనేది 4 years సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుంది. సో ఆ ముఖ్య ఉద్దేశంతో ఈవెన్ ఈ యొక్క వీక్ లాంగ్ ఈవెంట్స్ని కూడా ఆర్గనైజ్ చేశారు అండర్ ద ప్రోగ్రామ్ కాల్డ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. అండ్ దెన్ మార్కింగ్ దిస్ 4th anniversary ఆఫ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఈవెన్ మరి ఇది మనకి వీక్ లాంగ్ సెలబ్రేషన్స్ అన్నారు. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే April 16th of 2022 అండ్ April 22nd ఎండ్ అవ్వబోతున్నాయి. ఎప్పుడది? April 22nd ఎండ్ అవ్వబోతుంది ఈ పర్టిక్యులర్ ఈవెంట్ అనేది. వీక్ లాంగ్ అన్నట్టు 16th స్టార్ట్ అయ్యింది, 22nd ఎండ్ అవ్వబోతుంది. అండ్ దెన్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఇనాగరేషన్ అనేది కూడా రిగార్డింగ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఫస్ట్ మనకి హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే 2018 14th April యాక్చువల్గా స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎక్కడ అది ఇనాగరేట్ చేసింది అంటే ఛత్తీస్గఢ్లో అనమాట. ఆర్ యూ క్లియర్? 14th April ఆఫ్ 2018లో ఛత్తీస్గఢ్లో యాక్చువల్గా ఫస్ట్ టైం ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్కీమ్ని
ఇనాగరేషన్ అనేది చేయడం జరిగింది. హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఇయర్ తెలిస్తేనే అది 2022లో 4 ఇయర్స్ ఫినిష్ చేసుకుందా, 3 ఇయర్స్ ఫినిష్ చేసుకుందా, ఏంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి బేసికల్గా హిస్టరీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైంది కదా. ఎందుకోసం ఇక్కడ నేను మీకు ఇనాగరేషన్ డేట్ కూడా చెప్పాను అంటే మనకి 2018లో ఈ ఇనాగరేషన్ అనేది జరిగింది ఈ స్కీమ్కి సంబంధించి. అంటే ఇప్పటి వరకు 4 ఇయర్స్ని ఫినిష్ చేసుకుంది. సో ఆ యొక్క ఉద్దేశంతోనే ప్రస్తుతం మనం కరెంట్ అఫైర్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దెన్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలి అనుకుంటే జస్ట్ ఈ స్లైడ్ దగ్గర పాజ్ చేసి వీడియోని నోట్ చేసుకోండి ఈ యొక్క పాయింట్స్ని. 2018లో స్టార్ట్ అయిన ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ స్కీమ్ అనేది వాటి యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అండ్ యాజ్ వెల్ as అందులో ఏంటంటే మళ్ళీ మనకి ఇందులో యాక్చువల్గా 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఆ 2 కాంపోనెంట్స్ ఏంటి? సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. యాక్చువల్గా ఇక్కడ మనకి ఆయుష్మాన్ భారత్ అనేది దిస్ ఇస్ అన్ అటెంప్ట్ టు మూవ్ ఫ్రమ్ సెలెక్టివ్ అప్రోచ్ అనమాట. ఫర్ వాట్? For the healthcare and which is going to deliver comprehensive range of services which are spanning preventive, that is regarding promotive, curative and rehabilitative and as well as the palliative care anamata. So indulo 2 components annanu. First component vachesi which is all about 1,50,000 health and wellness centers will be created to deliver the comprehensive primary health care is the first component. సెకండ్ కాంపోనెంట్ ఏంటి మరి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో అంటే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. సో ఈ యొక్క యోజన అనేది సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ స్కీమ్ అనమాట. సో ఇందులో సెకండ్ కాంపోనెంట్లో ఉన్న ఏదైతే యోజన స్కీమ్ ఉందో మనకి ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విచ్ ప్రొవైడ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ ₹5 lakhs per year to over 10 crore poor and vulnerable families for seeking the secondary and the tertiary care. So this is the second component. First component is focusing on primary health care. Second component is focusing on what? It is actually focusing on the secondary and tertiary cares. So this is all about Ayushman Bharat Health and Wellness Center. Then I hope that you were clear with the concept. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే అపాయింట్మెంట్స్లో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నేమ్డ్ యాజ్ ఇండియాస్ నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సో ప్రస్తుతం ఉన్న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ ఎవరు మనకి లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు. సో ఇప్పుడు తను వైస్ చీఫ్ నుండి ఇండియా యొక్క ఆర్మీకి చీఫ్గా మారబోతున్నారు. ఆర్ యూ క్లియర్? మనం డిస్కస్ చేసి ఇప్పుడు ఆ యొక్క పర్టికులర్ అపాయింట్మెంట్ గురించి ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్ అనేవారు అపాయింట్ అవ్వడం జరిగింది. సో అది ఎవరు మనకి అంటే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు న్యూ ఆర్మీ చీఫ్గా నేమ్ అవ్వడం జరిగింది. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ మనం చూసుకున్నా కూడా హీ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ ద జనరల్ ఎంఎం నార్వైన్ హూ ఈస్ సెట్ టు రిటైర్ ఆన్ April 30 of 2022. అంటే ఎందుకోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పొజిషన్ అనేది వేకెంట్ అవుతుంది అంటే ప్రస్తుతం అందులో ఉన్న పర్సన్ అండ్ ఆర్మీ చీఫ్ వచ్చేసి నర్వానే గారు. సో తన యొక్క రిటైర్మెంట్ అనేది April 30న ఉందన్నమాట. సో అందుకోసమే ఇంకా రిటైర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఆ ప్లేస్ని ఆక్యుపై చేయబోతుంది ఎవరు మనకి ఇక్కడ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు. అండ్ ప్రీవియస్గా కూడా ఏంటంటే మనోజ్ పాండే గారు ఈజ్ ద ఫస్ట్ ఎవర్ ఆఫీసర్ ఆఫ్ ద కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ హూ ఇస్ టు బి అపాయింటెడ్ యాజ్ ఆర్మీ చీఫ్. And as well as he has served as the chief engineer in the UN mission of Ethiopia and Eritrea. And even focusing on, he was the commander-in-chief of Andaman and Nicobar Command, which is from the year June of 2020 to May of 2021. గుర్తుపెట్టుకోండి, ఇలా ఇండియా యొక్క ఆర్మీ చీఫ్కి అపాయింట్ చేస్తున్నారు అంటే తనకి ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే పర్టికులర్గా ఈ ఆర్మీకి సంబంధించిన వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైనా ఉన్నాయా. సో ఇలా అన్నింటినీ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాతే ఒక పర్సన్ని ఇలా ఇండియాకి సంబంధించిన ఆర్మీ చీఫ్ లాంటి హయ్యెస్ట్ పొజిషన్స్కి అపాయింట్ చేస్తుంటారు. సో అందుకోసం ఇక్కడ ఈవెన్ మీకు హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మీకు కావాలి అనుకుంటే జస్ట్ ఒకసారి ఈ స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి నోట్స్ తీసుకోండి. సో దట్ మీకు మళ్ళీ కూడా ఫర్దర్ హెల్ప్ అవుతుంది. ఎవరి గురించి అది లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. దీనికి ఏ ఒక పర్టికులర్ పొజిషన్కి అది ఇండియన్ ఆర్మీకి సంబంధించిన చీఫ్గా. ఆర్ యూ క్లియర్? అండ్ ఎందుకోసం మేజర్ రీజన్ ఏంటి ఇక్కడ అంటే నర్వానే గారు రిటైర్ అవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఆ పొజిషన్ని ఫిల్ చేయాలి కాబట్టి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ మనం సెలెక్ట్ చేసింది కూడా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారిని. ఆర్ యూ క్లియర్ విత్ ద కాన్సెప్ట్ ఎవ్రీవన్? అండ్ దెన్ నెక్స్ట్ అపాయింట్మెంట్స్లోకి వెళ్ళినట్లయితే ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ అనేది రీసెంట్గా
బిమల్ కొథరి గారిని చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఎవరది? బిమల్ కొథరి గారిని. ఏ యొక్క ఆర్గనైజేషన్ అది? విచ్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియాస్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండియా గ్రెయిన్స్ అండ్ పల్స్ అసోసియేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఇది అపెక్స్ బాడీ అనమాట, విచ్ ఈస్ ఆల్ అబౌట్ ఇండియాస్ పల్సెస్ ట్రేడ్ అండ్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రీ. ఆర్ యూ క్లియర్? సో ఇది మనకి విచ్ ఇస్ యాక్చువల్లీ ఫోకసింగ్ ఆన్ వాట్? పల్సెస్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ అనమాట. అదే మనకి ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్. అండ్ దెన్ ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉందంటే దీని యొక్క న్యూ చైర్మన్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క అసోసియేషన్ యొక్క న్యూ చైర్మన్ వచ్చేసి మనకి ఎవరు అంటే బిమల్ కొథారి గారు. అండ్ నౌ హీ విల్ బి ద న్యూ చైర్మన్ అనమాట. And Kothari will be going to take over from the Jitu Beda, and who was the IPGA chairman since 2018. 2018 నుండి జీతు బేడా గారు ఈ యొక్క ఆల్ అబౌట్ ఇండియన్ పల్సెస్ గ్రెయిన్ అసోసియేషన్కి సంబంధించి తను చైర్మన్గా యాక్ట్ చేశారు 2018 నుండి. ఇప్పుడు 2022లో తన పొజిషన్ని తీసుకోబోతున్న పర్సనే మనకి బిమల్ కొథారి గారు. అండ్ దెన్ మనకి కొథారి గారి గురించి వెళ్ళినట్లయితే హీ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద అసోసియేషన్ కాల్డ్ IPGA, ఇండియా పల్స్ అండ్ గ్రెయిన్ అసోసియేషన్ తన ఒక ఫౌండింగ్ మెంబర్ అనమాట. అండ్ ఆల్సో IPGAకి తను ప్రీవియస్గా యాక్ట్ చేసిన పొజిషన్ ఏంటి అంటే వైస్ చైర్మన్గా ఉండడం జరిగింది. దేనికది? ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్ అసోసియేషన్. మరి ఎప్పటి నుండి అంటే 2011 నుండి, అంటే ఎప్పుడైతే IPGA ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుండి అనమాట. అంటే 2011లో ఇండియా పల్స్ అండ్ గ్రెయిన్స్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. మరి ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఇక్కడ మనకి బిమల్ కొథారి గారు ఈ యొక్క IPGA అసోసియేషన్కి వైస్ చైర్మన్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఏంటది 2022లో పర్సన్ యాక్చువల్గా అపాయింట్ అవ్వబోతుంది చైర్మన్గా అనమాట. కానీ ప్రీవియస్ హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే IPGA తను వర్క్ చేశారా లేదా, ఏదైనా ఇంటర్లింకింగ్ ఉందా అంటే ఎస్. ఆర్ యూ క్లియర్? 2011లో తను వైస్ చైర్మన్గా ఉండడం జరిగింది. అండ్ ఈవెన్ మనకి కాన్సెప్ట్లోకి వెళ్ళినా కూడా ఇన్ డీటెయిల్గా ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ సంబంధించి దిస్ ఇస్ అన్ అపెక్స్ బాడీ అనమాట. ఫర్ వాట్? ఫర్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ. ఈవెన్ ఇన్ ఇండియా హ్యాస్ ఓవర్ 400 direct and indirect members, which includes individuals, corporates and as well as regional pulse traders, even including the processors associations taking in the pan-India reach to over 10,000 stakeholders involved in forming, processing or warehousing important business of pulses across the entire value chain. So this is a major objective for setting the association called India Pulses and Grains Association. అడిషనల్గా కావాలి అనుకున్నప్పుడు ఇలా నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాను. మీకు ఇంకా నెససరీ అనుకుంటే ఈ యొక్క స్లైడ్ దగ్గర వీడియో పాజ్ చేసి మీరు ఏంటంటే నోట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ ఇలా మీకు ఏంటంటే కొన్ని కొత్త అసోసియేషన్స్ వచ్చినప్పుడు మ్యాక్సిమం క్లాస్ నోట్స్లోనే నేను ప్రొవైడ్ చేస్తుంటాను. ఆర్ యూ క్లియర్? ఆల్ అబౌట్ ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్. అండ్ దెన్ నెక్స్ట్ మనం డిఫెన్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది మనకి రీసెంట్గా త్రిశక్తి కార్ప్స్ వాళ్ళు కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ వచ్చేసి ఎక్సర్సైజ్ కృపన్ శక్తి ఇన్ వెస్ట్ బెంగాల్. ఎక్కడ? అది నియర్ సిల్గురి దగ్గర వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు. ఏంటో ఎక్సర్సైజ్ నేమ్? మరి ఎక్సర్సైజ్ కృపన్ శక్తి అన్నారు. ఏంటది? ఎక్సర్సైజ్ కృపన్ శక్తి. అండ్ ఇక్కడ చూసుకోవాలి మీరు ఏ యొక్క కార్ప్స్ కండక్ట్ చేశారు? త్రిశక్తి కార్ప్స్ అనే వాళ్ళు ఈ యొక్క పర్టికులర్ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేశారు. ఎక్కడ? అది సిల్గిరి వెస్ట్ బెంగాల్లో ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే ఈ యొక్క కన్సిడరేషన్లోకి వెళ్ళినట్లయితే ఎక్సర్సైజ్ కృపన్ శక్తి అనేది ఇంటిగ్రేటెడ్ ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ అనమాట. అండ్ రీసెంట్గా కండక్ట్ చేసింది ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కార్ప్స్ వాళ్ళు, which is at the Teesta Field Fire Rangings near Silguri, West Bengal. సో మ్యాక్సిమం ఇలాంటి ఎక్సర్సైజ్ గురించి అడిగేటప్పుడు మిమ్మల్ని లొకేషన్ అడుగుతుంటారు. అంటే ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కడ కండక్ట్ చేశారు, ఎవరు కండక్ట్ చేశారు? ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కార్ప్స్ వాళ్ళు, రైట్? ఫైన్ అండ్ గుడ్. కానీ ఎక్కడ కండక్ట్ చేశారు అంటే అప్పుడు మళ్ళీ మీ ఆన్సర్ ఏమవ్వాలి? కన్ఫ్యూషన్లో ఉండకండి. మీ యొక్క ఆన్సర్ వచ్చేసి విచ్ ఈజ్ ఆల్ అబౌట్ సిల్గురి, వెస్ట్ బెంగాల్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ this exercise was actually led by Lieutenant General Tarun Kumar and General Officer Commanding Trishakti Corps, and even focusing the objective. అంటే అసలు ఈ త్రిశక్తి కార్ప్స్ వాళ్ళు ఈ యొక్క ఎక్సర్సైజ్ కృపన్ శక్తి కండక్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఎయిమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అంటే ఆబ్జెక్టివ్ వచ్చేసి
to showcase the joint manship and synchronization capabilities of the Indian Army and as well as the Central Armed Forces. ఏంటి ఇక్కడ ఇండియన్ ఆర్మీ ఇంకా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ మధ్యలో ఎలాంటి క్యాపబిలిటీస్ అనేవి ఉన్నాయి, వాట్ ఇస్ ద సింక్రనైజేషన్ తెలుసుకోవడానికి అండ్ షోకేస్ చేయడానికి ఈ యొక్క పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ విచ్ ఇస్ టు ఫైట్ ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్. ఆర్ యూ క్లియర్? సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎక్సర్సైజ్ కాల్డ్ exercise Kripan Shakti exercise. Are you clear? And this was recently conducted in West Bengal. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్కి వెళ్ళినట్లయితే ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది దేని గురించి అంటే బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించిన ఒక బుక్ అనమాట. రీసెంట్గా మనకి కరెంట్ అఫైర్ ఉండడం జరిగింది. అండ్ ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసాం మనం అంబేద్కర్ జయంతి గురించి, రైట్, తన యొక్క బర్త్ యానివర్సరీని బేస్ చేసుకుంటూ. సో ఇక్కడ ఆ యొక్క అకేషన్లో భాగంగానే రీసెంట్గా ఈ బుక్ని రిలీజ్ చేశారు. మరి దాని యొక్క ఆథర్ ఎవరు, ఆ బుక్లో ఏం డిస్క్రైబ్ చేశారనేది ఇప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఇక్కడ ఏంటంటే ద బాయ్ హూ రోట్ ఏ కాన్స్టిట్యూషన్ అని అనేది టైటిల్ ఆఫ్ ద బుక్ అనమాట. ఏంటది? ద బాయ్ హూ రోట్ ఏ కాన్స్టిట్యూషన్ అనేది టైటిల్ ఆఫ్ ద బుక్. అండ్ దెన్ మూవింగ్ టు ఆథర్కి వెళ్ళినట్లయితే మనకి రీసెంట్గా ఈ బుక్ని ఆథర్ చేసింది ఎవరు అంటే రాజేష్ తల్వార్ గారు అనమాట. అండ్ దెన్ మరి ఏ యొక్క యానివర్సరీ 131st బర్త్ యానివర్సరీలో భాగంగా ఈ న్యూ బుక్ని రిలీజ్ చేయడం జరిగారు. ఆల్ అబౌట్ ద బాయ్ హూ రోట్ ఏ కాన్స్టిట్యూషన్ అనే ఒక టైటిల్తో అనమాట. అండ్ దెన్ ఈ చిల్డ్రన్ బుక్ అనమాట. స్పెసిఫిక్గా ద బాయ్ హూ రోట్ ఏ కాన్స్టిట్యూషన్ అనేది రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఫ్యాక్ట్ బేస్డ్ డ్రామా ఆన్ బిఆర్ అంబేద్కర్, దట్ ఈస్ ఆల్ అబౌట్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి యొక్క ఓన్ రీకలెక్షన్స్ ఆఫ్ హిస్ childhood has been released అనమాట. అండ్ ఈవెన్ Talwar has also authored the many books like The Vanishing of Subhash Bose and also Gandhi, Ambedkar and Four-Legged Scorpion and as well as Aurangzeb. సో ఇలా మనకి ఏంటంటే రాజేష్ తల్వార్ గారి యొక్క అదర్ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ బుక్స్ అనమాట తను రచించింది. అంటే ద బాయ్ హూ రోట్ ఏ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ బుక్ కాకుండా ప్రీవియస్గా కూడా తను చాలా బుక్స్ని రచించడం జరిగింది అనమాట. సో అందులో సమ్ ఆఫ్ దెమ్ దీస్ వర్ ద నేమ్స్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ మరి ఇక్కడ మనకి ఎవరి గురించి డిస్క్రైబ్ చేశారన్నాము? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి, ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ అస్ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఇదేంటంటే ఒక చిల్డ్రన్ బుక్ అనమాట. ఇందులో స్టోరీస్ని చాలా బాగా డిపిక్ట్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు ఈ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఏ విధంగా తన లైఫ్ స్టోరీ ఉండింది అనేది మనకి ఈ పర్టికులర్ బుక్లో డిజైన్ చేశారనమాట. అండ్ దెన్ ఈవెన్ ఇంక్లూడింగ్ పర్టికులర్గా ఈ బుక్ అనేది కన్వే చేసేది కూడా ఎవరికి? మెయిన్గా చిల్డ్రన్ కేటగిరీ వాళ్ళకి. ఛాలెంజింగ్ ద బాయ్హుడ్ అండ్ grown up the years of Ambedkar, who had written the Constitution of India and became India's first law minister. Are you clear? And even మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అదర్ నేమ్తో కూడా పిలుస్తుంటారు. ఏంటది అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంబేద్కర్ గారు గుర్తొచ్చినప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా ఒక నేమ్ అనేది ఉంటుంది. మరి ఆ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా ఉన్న నేమ్ ఏంటి అనేది నాకు క్లియర్గా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్రెడీ మనం 131st బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగానే సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో జస్ట్ ఒకసారి గో త్రూ ద కాన్సెప్ట్, రివైజ్ ఇట్ అండ్ మెన్షన్ ఇట్ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే స్పోర్ట్స్ న్యూస్. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక్కడ రీసెంట్గా హర్యానా అనేది విచ్ విన్స్ 12th సీనియర్ మెన్స్ నేషనల్ హాకీ ఛాంపియన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హర్యానా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. మరి ఎలాంటి ఛాంపియన్షిప్లో, ఏ స్పోర్ట్కి సంబంధించి అంటే హాకీ అనమాట. ఇక్కడ దట్ ఈస్ హర్యానా విన్స్ 12th సీనియర్ మెన్స్ నేషనల్ హాకీ ఛాంపియన్. కేటగిరీ కూడా చూసుకోండి, ఇక్కడ ఏంట కేటగిరీ? మెన్స్ హాకీ ఛాంపియన్షిప్ అనమాట. అండ్ దెన్ డీటెయిల్గా వెళ్ళినట్లయితే హర్యానా అనేది రీసెంట్గా ఈ యొక్క ఛాంపియన్ని విన్ అవ్వడం జరిగింది. అండ్ ఏ ఒక్క స్టేట్ని డిఫీట్ చేసింది అంటే తమిళనాడుని డిఫీట్ చేసి హర్యానా అనేది ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ దెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ టోర్నమెంట్ మరి మనకి ఎక్కడ ప్లేస్ చేసుకుంది అంటే భోపాల్ మధ్యప్రదేశ్లో ప్లేస్ చేసుకోవడం జరిగింది. అది కూడా మనకి ఏప్రిల్ 6th నుండి 17th మధ్యలో ఈ యొక్క టోర్నమెంట్ని కండక్ట్ చేశారు. మెన్స్ హాకీకి సంబంధించిన టోర్నమెంట్ని మధ్యప్రదేశ్ భోపాల్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. అది ఎప్పుడు అంటే మనకి ఏప్రిల్ 6 నుండి 17th మధ్యలో ఈ యొక్క టోర్నమెంట్స్ అనేవి ప్లేస్ చేసుకున్నాయి. అండ్ ఈవెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ హర్యానా హ్యాస్ వన్ ద ట్రోఫీ ఫర్ ద ఫస్ట్ సిన్స్ 2011. అంటే 2011 నుండి యాక్చువల్గా హర్యానా గెలుచుకోవడం జరిగింది. అంటే ఎప్పుడు 2011లో. కానీ ఇంకా దాని తర్వాత నుండి మళ్ళీ హర్యానా ఎప్పుడు యాక్చువల్గా ఇలా మెన్స్ హాకీకి ఛాంపియన్షిప్కి సంబంధించిన టైటిల్ అనేది విన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ 2011 తర్వాత 2022లో ఫస్ట్ టైం మళ్ళీ హర్యానా అనేది గెలుచుకోవడం జరిగింది.
అండ్ ఈవెన్ దెన్ కర్ణాటక ప్రివైల్డ్ ఓవర్ మహారాష్ట్ర ఇన్ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్ క్లాసిఫికేషన్ మ్యాచ్ అనమాట. అండ్ ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఆల్ అబౌట్ ద స్టేట్ కాల్ హర్యానా. గుర్తుంది కదా, హర్యానా విన్స్ 12th సీనియర్ మెన్స్ హాకీ ఛాంపియన్షిప్. అది ఎక్కడ ప్లేస్ చేస్తున్నది ఇంపార్టెంట్ ఏరియా. ఎప్పుడు కానీ ఏవైనా టోర్నమెంట్స్ గురించి స్పోర్ట్స్లో వచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మ్యాక్సిమం మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఎందులో నుండి అంటే ఇక్కడ మనకి ఇది హాకీ ఛాంపియన్, ఫైన్ అండ్ గుడ్. సపోజ్ కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి, ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి, ఈవెన్ ఇలా ఇంటర్నేషనల్ గేమ్స్కి కన్సిడర్ చేసుకొని కూడా మనకేంటంటే క్వశ్చన్స్ అనేది ఒకే ఫార్మాట్లో, అంటే స్పోర్ట్స్ అనే కాన్సెప్ట్ నుండి మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే ఈ హోస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఈ టోర్నమెంట్ని హోస్ట్ చేసిన ప్లేస్ ఏంటి. సపోజ్ మనకి ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఈ యొక్క మెన్స్ హాకీ ఛాంపియన్షిప్ అనేది మధ్యప్రదేశ్లో జరిగింది. అంటే ఇక్కడ హోస్ట్ ప్లేస్ ఏంటి మనకి మధ్యప్రదేశ్. అర్థమైంది కదా. సో ఈ విధంగా కంట్రీస్ నేమ్స్ కూడా అడుగుతుంటారనమాట. సో మ్యాక్సిమం ఇక్కడ మీకు ఏంటంటే స్పోర్ట్స్ న్యూస్ నుంచి అడిగే ఏరియాస్ వచ్చేసి హోస్ట్ ప్లేసెస్ అనేది ఇంపార్టెంట్. అండ్ అదర్ దాన్ దట్ ఏంటంటే ఏ ఒక్క స్టేట్ లేదా కంట్రీ విన్ అవ్వడం జరిగింది మరి ఇలాంటి ఒక టోర్నమెంట్లో అనేది క్వశ్చన్ ఉంటుంది. ఆర్ యూ క్లియర్? సో మ్యాక్సిమం ఈ 2 ఫోకస్డ్ ఏరియాస్ అనమాట మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ దెన్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇండియా యొక్క గ్రాండ్ మాస్టర్ వచ్చేసి మనకి డి గుకేష్ రీసెంట్లీ వన్ 48th లా రోడా ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్. అది కూడా మనకి ఎక్కడ జరిగింది అంటే విచ్ ఇస్ హెల్డ్ అట్ క్యాస్టెల్ లా మాంచా ఇన్ స్పెయిన్లో. ఎక్కడ అది మనకి స్పెయిన్లో లా రోడా ఇంటర్నేషనల్ చెస్ ఓపెన్ ఛాంపియన్షిప్ అన్నారు. ఈ లా రోడా అనేది విచ్ ఇస్ వన్ ఆఫ్ ద సిటీ ఇన్ స్పెయిన్ అనమాట. సో రీసెంట్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్కి సంబంధించి ఇండియాకి సంబంధించిన పర్సన్ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి డి గుకేష్ గారు విన్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫేర్. అండ్ ఈవెన్ మనం కన్సిడర్ చేసినా కూడా తను డిఫీట్ చేసింది కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన మిఖాల్వెస్కీ పర్సన్ని విన్ అవ్వడం జరిగింది డిఫీట్ చేసి. అండ్ దెన్ ఫస్ట్ పొజిషన్లో ఉండేవారు మనకి ఇండియా నుండి సంబంధించిన గ్రాండ్ మాస్టర్ వచ్చేసి డి గుకేష్ గారు. అండ్ దెన్ మరి సెకండ్ ప్లేస్లో ఉంది ఎవరు అంటే గ్రాండ్ మాస్టర్ హెయిక్ ఎం మాథ్రియోసమ్ హూ ఈస్ ఫ్రమ్ అర్మేనియా. ఆర్ యూ క్లియర్? సెకండ్ పొజిషన్లో. అండ్ మళ్ళీ థర్డ్ పొజిషన్కి వెళ్ళినట్లయితే ఇండియాకు సంబంధించిన పర్సనే ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద హ్యాస్ బీన్ స్టూడ్ ఇన్ ద థర్డ్ పొజిషన్. అంటే టాప్ 3లో 2 పొజిషన్స్ ఇండియాకి రావడం జరిగింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ద కంట్రీ కాల్డ్ ఇండియా. ఆర్ యూ క్లియర్? కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ టైటిల్ ఎవరు విన్ అయ్యారు, ఇండియాకి సంబంధించిన గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఎవరది యాక్చువల్గా ద పర్సన్ ఇస్ నోన్ as డి గుకేష్. అండ్ థర్డ్ పొజిషన్లో ఉంది ఎవరు మనకి ఇండియన్ గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద. అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది ఈ చెస్ ప్లే ఏదైతే ఉందో దీంట్లో ఒక హైయెస్ట్ టైటిల్ అనమాట. అంటే ఆ యొక్క ప్లేయర్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్ టైంలో అచీవ్ చేసుకునే అవార్డు వచ్చేసి టైటిల్ వచ్చేసి గ్రాండ్ మాస్టర్ టైటిల్ అనేది చెస్లో హైయెస్ట్ టైటిల్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ యూ కెన్ కన్సిడర్ హియర్ దిస్ విత్ ద పర్సన్స్. అండ్ ఈవెన్ ఫ్రమ్ ఇండియా చూసుకున్నా కూడా సెకండ్ విత్ 7.5 points ఇండియన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ ఫినిష్ ద థర్డ్ హూ ఈస్ ఆల్సో ఫాలోడ్ బై మళ్ళీ ఇండియాకి సంబంధించిన పర్సన్ ఎవరు అంటే రౌనక్ సద్వానీ గారు ఇండియా నుండి. అండ్ యాజ్ వెల్ as మనకేంటంటే జోసెఫ్ ఫ్రమ్ స్పెయిన్ అండ్ ఆల్సో రామన్ మార్టిజన్ ఫ్రమ్ వెనెన్జులా. So these were the top positions and the persons who has won in the title called that is all about La Roda International Open Chess Tournament. Are you clear with the concept? And then నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ డేస్. సో ఇందులో ఈరోజు కరెంట్ అఫైర్లో ఉంది ఏంటంటే 19th ఏప్రిల్కి సంబంధించి ఇంపార్టెంట్ డే వచ్చేసి వరల్డ్ లివర్ డే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. అండ్ ఆల్సో యూ కెన్ కన్సిడర్ హియర్ లివర్ అనేది మనకి బాడీలోనే సెకండ్ లార్జెస్ట్ అండ్ ద సెకండ్ మోస్ట్ కాంప్లెక్స్ ఆర్గన్ ఇన్ ద బాడీ. మరి ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ ఫస్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే బ్రెయిన్. సో బ్రెయిన్ తర్వాత మన బాడీలో ఇంపార్టెంట్ అండ్ కాంప్లెక్స్ ఆర్గన్కి వెళ్ళినట్లయితే విచ్ ఇస్ ఆల్ అబౌట్ లివర్ అనమాట. సో ఇక్కడ మరి ఈ యొక్క ఆర్గన్కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ డేని సెలబ్రేట్ చేస్తుంటారు. ఆ ఇంపార్టెంట్ డే ఏంటి? ఆల్ అబౌట్ వరల్డ్ లివర్ డే 2022 అబ్జర్వ్డ్ గ్లోబలీ ఆన్ 19th ఏప్రిల్. అండ్ దెన్ మరి ఇక్కడ 19th ఏప్రిల్ అన్నారు కదా విచ్ ఇస్ ఆల్ అబౌట్ టు స్ప్రెడ్ ద అవేర్నెస్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ లివర్ డిసీజ్ అండ్ ద టిప్స్ ఫర్ ఇట్స్ ప్రివెన్షన్
అండ్ ఈవెన్ సో యాజ్ టు టేక్ ద హాలిస్టిక్ కేర్ ఆఫ్ ద లివర్. సో ఏంటంటే లివర్ యొక్క ఇంపార్టెన్స్, ఎందుకంటే ఇది బాడీలోనే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లెక్స్ ఆర్గన్ అన్నాం కదా. సో ఈ యొక్క లివర్ ఇంపార్టెన్స్ గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఈవెన్ లైక్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చూసుకున్నా కూడా డ్రింకింగ్, స్మోకింగ్, సో ఇలాంటి వాటి ద్వారా ఏమవుతుంది, మెయిన్ ఆర్గన్స్ అనేవి పాడవడం జరుగుతుంది. సో అలా కూడా ఒక అవేర్నెస్ పబ్లిక్కి క్రియేట్ చేయాలి, మీ యొక్క కంప్లీట్ బాడీ ఆర్గన్స్ని కాపాడుకోండి అనే విధంగా కూడా ఒక అవేర్నెస్ కోసమే ఈవెన్ వరల్డ్ లివర్ డే కూడా సెలబ్రేట్ చేస్తుంటారు. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఈవెన్ మనకి లివర్ అనేది కూడా సెకండ్ లార్జెస్ట్ అన్నాం. అండ్ ఆల్సో మరి లివర్ యొక్క ఫంక్షన్స్కి వెళ్ళినట్లయితే క్రూషియల్ బాడీ ఫంక్షన్స్ అండ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద పర్సన్స్ డైజెషన్, ఇమ్యూనిటీ అండ్ మెటబాలిజం అండ్ ఈవెన్ న్యూట్రిషన్ స్టోరేజ్. సో ఇక్కడ మనకి లివర్ ఎలాంటి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అని మీకు అర్థమవుతాయి. అంటే ఇక్కడ లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ ఆల్ అబౌట్ డైజెషన్ కానివ్వండి, ఇమ్యూనిటీ అవ్వనివ్వండి, మెటబాలిజం, న్యూట్రిషన్ స్టోరేజ్ కూడా మనకి మేజర్గా ఇక్కడ మనకి ఎక్కువగా స్టోర్ అయ్యేది కూడా లివర్లోనే. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ లివర్ అనమాట. అండ్ ఆల్సో ఈవెన్ లివర్ యొక్క మెయిన్ అదర్ ఫంక్షన్కి వెళ్ళినట్లయితే విచ్ రెగ్యులేట్స్ ద బ్లడ్ షుగర్, రిమూవ్స్ ద టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఈవెన్ ఫ్రమ్ ద బాడీ అండ్ హెల్ప్స్ ద బ్లడ్ క్లాట్ and controls cholesterol levels anamata. So this is all about the importance of liver, which has played an important role in our human body. So this is all about the important day enti mari ikkada manaki World Liver Day, which actually every year celebrates on 19th of April. Are you clear? And then let me move to the next concept on international current affairs here. And before going to move into the concept here, first let me know how many of you were perfect with the answer called Border Roads Organization. Just try to mention comment section. మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు ఐదర్ 1 or 2 లైన్స్లో జస్ట్ డిస్క్రైబ్ చేయండి ఈ బార్డర్ రూట్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి. మరి ఎందుకోసం ఈ క్వశ్చన్ రేస్ చేశాను అంటే రీసెంట్గా అదేంటంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఏంటది, వరల్డ్లోనే హైయెస్ట్ టనల్ అనేది కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఎవరది? BRO అనేది. మరి ఈ హైయెస్ట్ టనల్ ఏంటి అంటే విచ్ ఇస్ కనెక్టింగ్ హిమాచల్ ప్రదేశ్ టు లడాక్. ఆర్ యూ క్లియర్? ఈ యొక్క ఫస్ట్ హైయెస్ట్ అండ్ వరల్డ్లోనే హైయెస్ట్ టనల్ని కనెక్ట్ చేయబోతున్న ఒక లైక్ ప్లేసెస్ చూసుకున్నా కూడా హిమాచల్ ప్రదేశ్ నుండి లడాక్కి లైక్ కనెక్ట్ చేయబోతున్న ఈ యొక్క టనల్ అనమాట. ఏంటది? విచ్ ఈస్ ఆల్ అబౌట్ ఫోకసింగ్ అండ్ కన్స్ట్రక్టెడ్ బై బార్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్. అండ్ ఆల్సో BRO డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి గారు అనౌన్స్ చేశారు. ఏమని? BRO అనేది ఈ యొక్క పర్టిక్యులర్ వరల్డ్లోనే హైయెస్ట్ టనల్ని కన్స్ట్రక్ట్ చేయబోతుంది అనే అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ విచ్ ఈజ్ అట్ సింకోలా పాస్ అండ్ with height of 16,580 feet, which is going to connect Himachal Pradesh and Ladakh. And as well as తను ఇంకొక లైక్ స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఏంటంటే వైల్ ఓపెనింగ్ ద స్ట్రాటజిక్ క్రూషియల్ హిమాచల్ టు జన్స్కర్ రోడ్ అట్ సింకులా పాస్ వేర్ మోర్ దాన్ హాఫ్ ఎ డజన్ vehicles crossed from the Zanskar side towards Manali. So this is all about the importance of the border road organization. ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఎందుకోసం ఉంది అంటే ఈ యొక్క వరల్డ్లోనే హైయెస్ట్ టనల్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్న ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి BRO అనమాట. అండ్ దెన్ ఈవెన్ ఇక్కడ వెళ్ళినా కూడా మరి ఈ యొక్క హైయెస్ట్ టనల్ అనే యొక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు అంటే ఈ హైయెస్ట్ అనేది మేబీ 2025 కల్లా కంప్లీట్గా ఫినిష్ అవ్వాలని ఒక టార్గెట్ని సెట్ చేసుకున్నారు. ఆర్ యూ క్లియర్? అండ్ ఈవెన్ దెన్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఏంటి అంటే ఒక రోడ్ కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూటివ్ ఫోర్స్ అనమాట. ఇండియాలో మేజర్ ఆబ్జెక్టివ్ వచ్చేసి దిస్ యాక్చువల్లీ ప్రొవైడ్ సపోర్ట్ అండ్ నవ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు. ఏంటిది? ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో కూడా ఇది కూడా BRO కూడా ఒక పార్ట్ అనమాట. మేజర్గా ఇది ఒక సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఆల్సో BRO డెవలప్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ డెవలప్స్ అండ్ మెయింటైన్స్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ ఇండియాస్ బార్డర్ ఏరియాస్ అండ్ ఫ్రెండ్లీ నైబరింగ్ కంట్రీస్ మధ్యలో ఎక్కువగా. ఇప్పుడు సపోజ్ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా లైక్ మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ చైనా కానివ్వండి, లైక్ యూ కెన్ కన్సిడర్ హియర్ నేపాల్ అవ్వనివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ అవ్వండి. కానీ ఇక్కడ ఏంటి ఈ యొక్క నైబరింగ్ కంట్రీస్కి కూడా మ్యాక్సిమం ఈ రోడ్ కనెక్టివిటీ సంబంధించిన ప్రాజెక్ట్స్ని డీల్ చేసేది బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండర్ ఆర్బిచరీస్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ నుంచి ఆర్బిచరీస్ క్వశ్చన్స్ కూడా మీకు రైస్ అవుతాయి. ఆర్బిచరీసే కదా అసలు నిన్ను క్వశ్చన్స్ వస్తాయా లేదా అన్న క్వశ్చన్ మార్క్ ఉంచకూడదు. ఆర్ యూ క్లియర్? సో జస్ట్ ఇక్కడే క్లియర్ చేసుకోండి. ఆర్బిచరీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసినా కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఏంటది? నోటెడ్ ఒడియా సింగర్ రీసెంట్గా ఎవరు చనిపోయారు అంటే, ఒడియా సింగర్ వచ్చేసి మ్యూజిషియన్ ప్రఫుల్లా కార్ గారు రీసెంట్గా చనిపోవడం జరిగింది. కొంత ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్తో తను రీసెంట్గా ఎక్స్పైర్ అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మనకి ప్రఫుల్లా కార్ గారు, హీ వాస్ యాక్చువల్లీ ద ఎమినెంట్ మ్యూజిషియన్, సింగర్, lyricist, writer and columnist kuda. And even he received the prestigious Padma Shri award in the year 2015. ఎప్పుడది? 2015లో తను పద్మశ్రీని కూడా విన్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వాట్ ఆర్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ ఇన్ ఇండియా? ఆర్ యూ క్లియర్? వన్ ఆఫ్ దెమ్ ఇస్ పద్మశ్రీ. అండ్ ఇక్కడ మనకి ఈ యొక్క పర్సన్ ఎవరైతే రీసెంట్గా చనిపోయారో ప్రఫుల్లా కార్ గారు, రీసెంట్గా తను ఏంటంటే మనకి చూసుకుంటే 2015లో హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ కాల్డ్ పద్మశ్రీ. అండ్ ఈవెన్ దెన్ తన కెరీర్ గురించి వెళ్ళినట్లయితే తన కెరీర్ స్టార్ట్ చేసిన సింగర్గా అనమాట. ఎప్పుడంటే 1962లో ఒడియా ఫిలిం వచ్చేసి శ్రీ శ్రీ పటీట పభన అనే ఒక ఫిలింలో తను యాక్చువల్గా సింగర్గా వర్క్ చేశారు. దాని తర్వాత 1975లో మ్యూజిక్ కంపోజర్గా మారారు. ఆర్ యూ క్లియర్? అండ్ ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఈ యొక్క ఫిలిం వచ్చేసి మనకి మమత విచ్ టర్న్డ్ అవుట్ టు బీ అన్ ఇన్స్టాంట్ హిట్ అనమాట. సో ఇలా తన కెరీర్ 1962లో స్టార్ట్ చేశారు ఒక సింగర్గా. అండ్ ఈవెన్ మ్యూజిక్ కంపోజర్గా కూడా తను ఇలా ఒక అంచెలంచెలుగా ఎదగడం జరిగింది. సో రీసెంట్గా తను మన కరెంట్ అఫైర్లో ఎందుకు నిలిచారు అంటే తను చనిపోవడం జరిగింది. సో తన గురించి తెలుసుకోవాలి కాబట్టి ఇలా ఎమినెంట్ పర్సన్స్ గురించి సో క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతుంటాయి. అందుకోసమే ఈవెన్ లైఫ్ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకునే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ దెన్ సో దీంతో మనకి ఏంటంటే డిస్క్రిప్టివ్ సెషన్ అయితే ఫినిష్ అయింది. ఎవ్రీ వన్ గెట్ రెడీ టు ఆన్సర్ ఫర్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. అర్థమైంది కదా? ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మీకు స్టాటిక్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ అవుతాయి, కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఇంక్లూడ్ అవుతాయి, అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇంక్లూడ్ అవుతాయి. ఆర్ యూ క్లియర్? సో ఫస్ట్ మనం ఇక్కడ కాన్సెప్ట్లో క్వశ్చన్లోకి వెళ్ళినట్లయితే, select the option that is related to the third term in the same way as the second term is related to the first term. అంటే ఇక్కడ మనకి సింగపూర్, సింబెక్స్ అన్నారు. ఇవి ఫస్ట్ టర్మ్స్ ఎలా రిలేట్ అయ్యాయో ఇన్ ద సేమ్ వే ఫ్రాన్స్కి అదర్ రిలేటెడ్ ఉన్న ఆప్షన్ చూసుకోండి అన్నారు. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే వరుణ, ఇంద్ర, కొంకన్ ఆర్ స్లినెక్స్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క పార్టిసిపేషన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాతో అదర్ కంట్రీస్ అనమాట ఈ యొక్క ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం. సింబెక్స్ అనేది ఏంటి? సింగపూర్ ఇంకా ఇండియా మధ్యలో జరుగుతుంది. అలాగే ఫ్రాన్స్ ఇంకా ఇండియా మధ్యలో మనం రీసెంట్గా డిస్కస్ చేసాం ఎక్సర్సైజ్ నేమ్ కూడా. జస్ట్ ఒకసారి రివర్స్ చేసుకోండి. మనం డిఫెన్స్ న్యూస్లో కానివ్వండి, ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ న్యూస్లో కానివ్వండి డిస్కషన్ చేశాము. ఇండియా ఇంకా ఫ్రాన్స్ మధ్యలో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేశారు రీసెంట్గా అనేది, రైట్? సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? ఆప్షన్ ఏ, వరుణ అనేది ఫ్రాన్స్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నావీకి వెళ్ళినట్లయితే విచ్ ఈస్ ఆల్ అబౌట్ నేమ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. ఇంకా మనకి పార్టిసిపేటింగ్ నేషన్స్ అంటే సింబెక్స్ ఇండియా ఇంకా సింగపూర్ మధ్యలో, వరుణ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి ఇండియా ఇంకా ఫ్రాన్స్, ఇంద్ర ఇండియా అండ్ రష్యా, కొంకన్ ఇండియా అండ్ యూకే, స్లినెక్స్ అంటే శ్రీలంక ఇంకా ఇండియా. మీరు ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ నేమ్స్తోనే ఇక్కడ ఎక్సర్సైజ్ కంట్రీస్ నేమ్స్ అనేవి గుర్తుంటాయి. సింబెక్స్ అన్నారు ఏంటది? సింగపూర్ ఇంకా ఇండియా. వరుణ అన్నారు ఇండియా అండ్ ఫ్రాన్స్. బట్ ఇక్కడ చూసుకోండి ఇంద్ర ఇంకా కొంకన్ కొంచెం రిలేటెడ్గా ఉంటాయి అండ్ యాజ్ వెల్ as స్లినెక్స్ కూడా. స్లినెక్స్లో ఎస్ఎల్ అనేది శ్రీలంక, ఐఎన్ అనేది ఇండియా ఎక్సర్సైజ్ అనమాట. అండ్ దెన్ ఇంద్రాలో ఏంటి? ఇండియా, రష్యా, ఆర్ఏ అనేది. సో ఇలా కొన్నిసార్లు మనకి నేమ్స్లోనే గుర్తుపెట్టుకోవచ్చు, అంటే అందులో ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అనేది. అర్థమైంది కదా? సో ఇలా కూడా డిఫరెంట్ వేస్లో ఆలోచిస్తూ క్వశ్చన్ చూసినప్పుడు 4 to 5 ఏరియాస్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఉన్న తక్కువ టైంలో కూడా, షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో టైంలో కూడా మీరు ఏంటంటే ఎక్కువగా క్వశ్చన్స్ని అండ్ కాన్సెప్ట్ని రిఫర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా? అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్. ప్రతిభా పాటిల్ గారు యాక్చువల్గా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే సిడి దేశ్ముఖ్ గారు మనకి ఏ ఒక్క రోల్లో ప్లే చేయడం జరిగింది అనేది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ఇండియన్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ దట్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాల్డ్ సెంట్రల్ బ్యాంక్, అండ్ దెన్ ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ మెన్షన్ చేయండి. ఎవరి గురించి అది? మనకి సిడి దేశ్ముఖ్ గారు. మనకి ప్రతిభా పాటిల్ గారు ఏంటి? ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. సేమ్ వేగా మనం రిలేట్ చేసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. సిడి దేశ్ముఖ్ గారు ఫస్ట్ ఇండియన్ గవర్నర్ అనమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్
నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే వాట్ లెడ్ టు ద ఎండ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఇన్వేషన్ ఆఫ్ ఆరియన్స్, రికరెంట్ ఫ్లడ్స్, ఎర్త్ క్వేక్స్, ఆల్ ఆఫ్ ద అబవ్. నేను ఇక్కడ మీకు ఆన్సర్ మెన్షన్ చేసింది ఏంటి అంటే ఆల్ ఆఫ్ ద అబవ్ అని. కానీ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆల్ ఆఫ్ ద అబవ్ అనేది కరెక్ట్ ఆన్సరా కాదా. బికాస్ మనకి ఈ యొక్క వాట్ ఈస్ ఆల్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ ఎండ్ గురించి చాలా వరకు డిబేట్స్ అండ్ లైక్ డైలమాలానే ఉండింది. అండ్ లైక్ మేజర్ ఆఫ్ ద ఎవిడెన్సెస్ ప్రకారము లైక్ కొన్నిసార్లు ఫ్లడ్స్ అంటుంటారు, ఎర్త్ క్వేక్స్ అంటారు. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ అనమాట. ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ని క్లియర్గా చదివిన తర్వాత మనకి ఆల్ అబౌట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆప్షన్ డి అనేది కరెక్టా రాంగ్ అనేది మెన్షన్ చేసినా కూడా సరిపోతుంది. బికాస్ మీరు ఎంతమంది అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఐడియా ఉంది అనే ఒక ఓవర్వ్యూ కోసం. ఆర్ యూ క్లియర్? అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క అదర్ నేమ్ ఏంటి? ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ హరప్పన్ సివిలైజేషన్ కూడా. ఎస్. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళినట్లయితే ఇండియన్ ఆర్మీ త్రిశక్తి కార్ప్స్ రీసెంట్గా ఆర్గనైజ్ చేసింది మనకి ఫైర్ పవర్ ఎక్సర్సైజ్ అనమాట. ఎక్సైజ్ కృపన్ శక్తి అనేది ఎక్కడ కండక్ట్ చేశారు అనేది క్వశ్చన్ అనమాట. తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్లో కండక్ట్ చేశారు. కానీ మనకి తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజెస్ ఎక్కడ లొకేట్ అయ్యాయి అట్లీస్ట్ ఐడియా ఉన్నా కూడా మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది ఏ ప్లేస్న కండక్ట్ చేశారు అనేది ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే గుజరాత్, కర్ణాటక, ఒడిస్సా ఆర్ వెస్ట్ బెంగాల్. మనం ఇందాక డిస్కస్ చేసాము ఎక్సర్సైజ్ గురించి. బికాస్ కాన్సన్ట్రేట్ చేయండి ఎప్పుడు కానీ ఎక్సర్సైజ్ని బేస్ చేసుకొని స్పోర్ట్స్ని బేస్ చేసుకొని మీకు లొకేషన్స్ అనేవి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ యూ క్లియర్? అండ్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఎక్సర్సైజ్కి సంబంధించి రీసెంట్గా ప్లేస్ చేసుకుంది ఎక్కడ అంటే మనకి సిల్గురి డిస్ట్రిక్ట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్లో. ఆర్ యూ క్లియర్? సిల్గురిలో వెస్ట్ బెంగాల్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ. ఇక్కడ మూడు ద ఆప్షన్స్ నవ్ కుమార్ ఖందూరి, రాణా ప్రతాప్ కలితా, మనోజ్ పాండే ఆర్ అజయ్ సింగ్. ఏంటా ఆన్సర్? ఏప్రిల్ 30, 2022న మనకి ఎంఎం నార్వానే గారు రిటైర్ అవ్వబోతున్నారు, రైట్. సో ఆ రిటైర్మెంట్ సందర్భంగానే మళ్ళీ ఆ పొజిషన్ని ఫిల్ చేయాలి కాబట్టి రీసెంట్గా ఒక పర్సన్ నేమ్ కూడా అనౌన్స్ చేశారు. ఆ పర్సన్ ఎవరు అంటే మనోజ్ పాండే గారు. Option C is your answer. And then, which of the following apex body has appointed Bimal Kothari as its new chairman? ఆప్షన్స్కి వెళ్ళినట్లయితే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏఐసిటియా, లేదంటే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అగ్రికల్చర్, ఆర్ ఎల్స్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI, ఆర్ ఎల్స్ ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్. గుర్తుపెట్టుకోండి మనకి FSSAI అనేది మ్యాక్సిమం మీరు ఏంటంటే ఫుడ్ ప్రోడక్ట్స్ మీద చూసినప్పుడు ఇలాంటి ఈ యొక్క సింబల్ ఏదైతే ఉంటుందో మనకి సింబల్ అంటే ఈ యొక్క లోగో మనకి ప్రెజెంట్ అవుతుంది అనమాట చాలా వరకు ఫుడ్ ప్రోడక్ట్స్ పైన. సో అలాంటి ప్రోడక్ట్స్ ఉన్న లైక్ ఆ యొక్క లోగో అండ్ సింబల్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయండి మ్యాక్సిమం మీ డైలీ లైఫ్లో. అంటే ఇవి ఏంటంటే ఒక స్టాండర్డైజ్ అథారిటీ పొందిన గూడ్స్ అనమాట, దట్ ఈస్ ద ప్రోడక్ట్స్ అనమాట. సో దాట్ వర్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ అవర్ హెల్త్ అన్న ఉద్దేశంతో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ పైన ఈ FSSAI అనే ఒక ప్రింట్ అనేది ఉంటుందన్నమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్. సో ఇక్కడ మనకి ఎవరి గురించి అడిగారు అంటే బీమల్ కొథారి గారు ఏ యొక్క ఆర్గనైజేషన్ లేదా అపెక్స్ బాడీకి న్యూ చైర్మన్గా అపాయింట్ అయ్యారు అనేది. అండ్ ప్రీవియస్గా కూడా బిమల్ కొథారి గారు 2011లో ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫామ్ అయిందో అప్పటి నుండి తను ఈ యొక్క పర్టికులర్ ఆర్గనైజేషన్లో వైస్ చైర్మన్గా పొజిషన్ తీసుకోవడం జరిగింది. అర్థమైంది కదా, ఏ పొజిషన్ అది? వైస్ చైర్మన్ అనమాట. సో ఇక్కడ వైస్ చైర్మన్ 2011 నుండి ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ 2020లో దానికి ఏ పొజిషన్ ఇస్తున్నారు? చైర్మన్గా ఇస్తున్నారు. మరి ఇక్కడ మనకి ఉన్న లైక్ ఆ యొక్క ఆర్గనైజేషన్ ఏంటి, మరి తన చైర్మన్గా తీసుకోబోతున్న ఆర్గనైజేషన్ అంటే ఆప్షన్స్లోకి వెళ్తే ఆప్షన్ డి అనేది మీ యొక్క ఆన్సర్. ఏంటది? IPGA అనేది ఇండియన్ పల్స్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ అనేది. ఆర్ యూ క్లియర్? సో IPGAకి రీసెంట్గా బీమల్ కొథారి గారిని న్యూ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఆర్ యూ క్లియర్ విత్ ద క్వశ్చన్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్స్ అండ్ ద ప్రాక్టీస్ క్వశ్చన్స్. అర్థమైంది కదా స్టాటిక్ పార్ట్ నుండి కూడా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు రైజ్ యువర్ డౌట్స్. Thank you everyone. We'll be meeting in the next session with some other concepts. Until then, stay tuned, stay safe and stay home.